కోనసీమ కోడివేపుడికి కావలసిన పదార్థాలు: చికెన్ 250 గ్రాములు, జీడిపప్పు పావు కప్పు, జీలకర్ర 1 స్పూన్, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, అల్లం చిన్న ముక్క, ధనియాలు పావు కప్పు, గసగసాలు 2 స్పూన్లు, హోల్ గరం మసాలా కొద్దిగా, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కారం 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. కోనసీమ కోడివేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, హోల్ గరం మసాలా వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. మరోవైపు మిక్సీ జార్ తీసుకొని అందులో ధనియాలు, జీలకర్ర, గసగసాలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. వేగుతున్న ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ ముక్కలు వేసి బాగా మిక్స్ చేసుకున్న తరువాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, గ్రైండ్ చేసుకున్న మసాలా మిశ్రమం వేసి బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చికెన్ ఉడికాక కరివేపాకు, కొత్తిమీర, వేయించిన జీడిపప్పు వేసి కలిపి మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఘుమఘుమలాడే కోనసీమ కోడివేపుడు రెడీ.